కార్పొరేటర్కు మరియు ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మీ అందరికీ మా యొక్క 62వ డివిజన్ కాలనీ ప్రజల యొక్క విన్నపం ఏమంటే, దాదాపు 2 సంవత్సరాల క్రితం ఈ అవుట్లెట్ ఎఫ్ఐ వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నీళ్ళు పోక ఇక్కడే నిల్వ ఉండడం వల్ల భూగర్భ జలాలన్నీ కూడా కలుషితమైపోయి ఆ యొక్క నీళ్ళంతా కూడా బోర్లలో దిగి ఆ యొక్క వాటర్ వినియోగించుకోకుండా అవుతూ ఉన్నది. ఆ వాటర్ ఉపయోగించుకోవడం వల్ల విపరీతమైన దురద రావడం, మలేరియా టైఫాయిడ్ ఇట్లాంటి వ్యాధులు వస్తున్నాయి. విపరీతమైన దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ జ్వరాలు కూడా పోయిన సంవత్సరం చాలా రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి. మరి ఎస్ఐ గోదాం అనేది లేకముందు నుంచే ఇక్కడ ఈ అవుట్లెట్ అనేది ఉండే, ఇటు నుంచి నీళ్ళు పోయేటి. వీళ్ళు ఎఫ్ఐ గోదాం కట్టి వీళ్ళు ఆ అవుట్లెట్ని క్లోజ్ చేయడం వల్ల మాకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇప్పుడు అవుట్లెట్ ఉండేది ఇక్కడ నుంచి. ఈ 50 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల క్రితం ఈ యొక్క అవుట్లెట్ క్లోజ్ చేయడం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు రేడియో ప్రోగ్రాం పెట్టిన సమస్యలు ఉంటే సంధించండి అని చెప్పేసి రేడియో ప్రోగ్రాం పెడితే ఆ యొక్క ప్రోగ్రాంలో కూడా నేను నేరుగా ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆ రోజు మే 27వ తారీఖు నాడు పెట్టినటువంటి ప్రోగ్రాంలో 2 రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ముగిస్తానని చెప్పిండు. ఇప్పటికీ 4-5 నెలలు అయినా కూడా ఎమ్మెల్యే గారు దాని మీద పట్టించుకునేది లేదు, చేసింది లేదు. అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేస్తున్నాడు ఎమ్మెల్యే గారు. కానీ మరి 62వ డివిజన్లో కూడా రైమత్ నగర్ ఏం పాపం చేసిందో ఏమో కానీ ఇటు రావడం లేదు, ఈ యొక్క పరిస్థితిని చూడడం లేదు. మరి రైమత్ నగర్లో ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా వన్ సైడ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది. మీరు ఎమ్మెల్యే కావడానికి కారణం మేమే. మీరు కనుక మా సమస్యలు పరిష్కారం చేయకపోతే రేపు మిమ్మల్ని కూడా మళ్ళీ ఎక్కడ తీసుకురావాలనో అక్కడ తీసుకొచ్చేటువంటి ఆ శక్తి కూడా మాలో పూట ఉన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించి ఈ యొక్క సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. లేకపోతే వివిధ రూపాల్లో కూడా ఆందోళన చేపట్టడానికి ఈ యొక్క కాలనీ ప్రజలంతా సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.